श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఇలా మత్స్యముద్రని త్రినేత్ర తత్వముతో మనం దర్శించుకోగలిగితే ఆ శ్రీహరిని, ఆ సిరుల తల్లిని మనం ఆ అనుగ్రహానికి పాత్రులు కాగలం. ఈ త్రినేత్ర దర్శనముతో మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అనే 3 నేత్రతత్వములతో 3 తల్లులున్నారు. ఆ ముగ్గురమ్మల నేత్ర దర్శనం ఎక్కడో కాదు, మన యొక్క శిరస్సు అనే కుండలోనే దర్శించుకోవచ్చు. ఈ విధంగా ఊర్ధ్వముఖంగా ఉన్న ఈ త్రినేత్ర దర్శనము విశాలాక్షి
విశ్వతత్వముతో ఉన్నది. ఈ మూడవ నేత్రమే విశాలాక్షి. విశ్వనేత్ర దర్శనం కలిగించే ఆ మహాశక్తి జగన్మాత మన త్రినేత్ర దర్శనముతో జ్యోతి స్వరూపమై తిలకధారణలోనే ఎర్రటి వర్ణముతో దాగి ఉందని గుర్తించాలి. అందుకనే మనం అందరం నుదుటిన ఆజ్ఞాచక్రంపై ఆ తల్లి అనుగ్రహ పీఠంపై పసుపు కుంకుమలతో తిలకధారణ చేసుకోవాలి. ఇక రెండవ నేత్రం ఇలా ఉన్న మీనతత్వముతో ఉన్నదే కుడివైపు ఉన్న మీనాక్షి. ఆ మీనాక్షి తల్లి యొక్క ఇలా అనుగ్రహ తరంగాల్ని మనం అందుకోగలిగితే, మీనాక్షి కుడివైపుకే ఎందుకు చెప్తున్నారు అన్న సందేహం మీకు కలగవచ్చు. మీనా అంటేనే మా మీ టాటి ఇవన్నీ సింహరాశి అక్షరాలు. ఈ సింహరాశికి అధిదేవత సూర్యుడు. అటువంటి సూర్యతత్వము మనకు కుడివైపునే ఉంది. ఆ మీనాక్షి తల్లి యొక్క అనుగ్రహ తరంగాలు మనకి ఇక్కడే అందుతుంటాయి. ఈ కుడివైపునున్న మీనాక్షి యొక్క తత్వము సింహతత్వమైతే, సూర్యతత్వమైతే, అదేవిధంగా ఎడమవైపు ఉన్న ఈ కన్ను చంద్రతత్వముతో ఉన్నది, చంద్రాంశము కలది. కామాక్షి క అనే అక్షరానికి చంద్రుడే అధిదేవత. కాబట్టి నా త్రికళాజ్ఞాన పరిశోధనలో ఈ ముగ్గురమ్మలను ఇలా త్రినేత్రినిగా త్రిదర్శనం చేసుకున్నాను. ఇప్పుడు మీరు సునాయసంగా పూజా మందిరంలో కూర్చొని ఇలా విశాలాక్షిని, ఈ విధంగా మీనాక్షిని, ఈ విధంగా కామాక్షిని దర్శించుకోగలిగితే ఆ ముగ్గురమ్మల అనుగ్రహ తరంగాలు తప్పకుండా మీపై ప్రసరించి తీరుతాయి. ఇప్పుడు నేను చెప్పినది త్రికళ దర్శనముతో, త్రినేత్ర దర్శనముతో మీనాక్షి యొక్క తత్వాన్ని, ఆ మీనములలో దాగిన లక్ష్మీ అనుగ్రహ తరంగాల్ని గురించి ప్రారంభిస్తున్నాను. మీనరాశి వారికి త్రికాల జ్ఞానముతో, త్రికళ తత్వముతో పూర్వభాద్ర, రేవతి, ఉత్తరాభాద్ర అనే త్రినక్షత్రముల యొక్క దోషములు, వారి యొక్క ధర్మములు, వారి యొక్క అదృష్ట వరములు ఈ దేవతా చిత్రాల నుండి ఏ విధంగా అందుకోవాలో ప్రారంభిస్తున్నాను. మీకందరికీ ఈ ముద్రల సంకేతాలు అదృష్ట తరంగాలై అందాలని ఆ కామాక్షి తల్లిని, మీనాక్షి తల్లిని, విశాలాక్షి తల్లిని వేడుకుంటూ అందజేస్తున్నాను. త్రికళ జ్ఞానములో ముఖ్యంగా ఒక్కొక్క రాశికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలకి పాదాలు లెక్కించితే 9 వస్తాయి. 12 రాశులకి మళ్ళీ లెక్కిస్తే 108 అనే సంఖ్య వస్తుంది. అందుకని అష్టోత్తర నామావళి జపిస్తుంటాం, 108 మంత్రాలను జపిస్తుంటాం. మన జపమాల కూడా 108 సంఖ్యతోనే ఉంటుంది. 1 అన్నది సూర్యాంశము, మధ్యలోని 0 శూన్యము, ప్రతిదీ శూన్యమే. శూన్యానికి అటు ఇటు చీకటి వెలుగు అన్నది నిండి ఉంది అన్నది ఇందులో దాగిన పరమార్థము. 1 సూర్య సంకేతము, 8 ఛాయా సంకేతము. ఈ వెలుగు నీడల మధ్యనే మనం జీవిస్తున్నాం, కష్టసుఖాల మధ్యనే మనం పోరాడుతున్నాం. మనం కర్మని అనుభవించేందుకే జన్మించాం. ఆ కర్మ నుండి విముక్తుల్ని కావాలంటే మనం మంచి ముద్రలని దర్శించుకోవాలి, దేవతామూర్తులని ఆరాధించాలి. ఈ కర్మదోషాలన్నింటినీ తొలగించుకొని పాప ప్రక్షాళన చేసుకుంటే, మలినాల్ని కడిగేసుకుంటే తప్పనిసరిగా ఎటువంటి దోషాలనైనా పాపాలనైనా తొలగించేది ఒక ముఖ్యమైన ముద్ర ఈరోజు మీకు చిత్రించి చూపిస్తున్నాను. అదే మత్స్య వస్య ముద్ర. ఎటువంటి దోషాలనైనా తొలగించి శత్రువులనైనా వశీకరింప చేసుకొని అనుకూలంగా చేయగలిగే వస్య ముద్ర ఇది, మత్స్య ముద్ర ఇది. ఆ మత్స్యావతారమూర్తి అయిన శ్రీహరి ముద్ర ఇది. ఆ సిరి తల్లి యొక్క
అనుగ్రహ తరంగాల ముద్ర ఇది. ఇప్పుడు నేను చిత్రిస్తున్న ఈ ముద్ర వలన తప్పనిసరిగా ఆ ఊ మా అన్న అక్షరాలతో, త్రికాల జ్ఞానముతో, త్రికోణ తత్వముతో, కోణములతో, ముక్కోణములతో, ఆ కోణములలో దాగిన ఓం అని ప్రకాశవంతమైన శక్తి తరంగాలు, అదృష్ట తరంగాలు మీకందరికీ అందాలని చిత్రిస్తున్నాను. ఆ చిత్రం ద్వారా మీ పాపాలన్నీ పటాపంచలై మీరు పునీతులు కావాలని ఈ జలంలో దాగిన మీనావతార ముద్రని, మీన వస్య ముద్రని, వస్య ముద్రని మీకు అందజేస్తున్నాను. తప్పనిసరిగా మీకు లాభకరిగా, శుభకరిగా, శ్రీకరిగా, వసకరిగా అన్ని విధాల ఆ సిరుల తల్లి అనుగ్రహం కలగాలని చిత్రించి చూపిస్తున్నాను. మొట్టమొదటిసారిగా సృష్టిలో జీవకోటి ప్రారంభమైంది మీనావతార తత్వముతోనే. సృష్టి కార్యక్రమం కూడా మీనావతార శక్తితో ప్రారంభమవుతుంది. అటువంటి మీనముద్ర గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసిన ఈ మీనముద్ర అతి శక్తివంతమైనది. ఈ మీనముద్ర త్రికళ తత్వముతో ఉన్నది. ఇన్నాళ్ళు త్రికళా జ్ఞానం అన్నది ఎందుకొరకు ఈ పేరు పెట్టాము, త్రికళ లేక త్రికాలమా అని అనేక సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. గురువుగారు, ఇది త్రికాల జ్ఞానమా లేకుంటే త్రికళ జ్ఞానమా అని కూడా అడుగుతున్నారు. రెండింటికి వర్తించేది కాకుండా ఇంకొక జ్ఞానం కూడా ఉంది. త్రిలోక కాలం అది. ఈ త్రిశక్తి ముద్రలతో మీ ముందుకి తీసుకొచ్చింది నా తల్లి చాముండేశ్వరి. స్వప్న సాక్షాత్కారమై త్రికళ అనే నామకరణం ఎందుకనో సూచించింది. ఆ త్రికళ తత్వముతో, త్రికోణ తత్వముతో ఒక సిద్ధాంతాన్ని నిత్యం నాకు బ్రహ్మీ ముహూర్తంలో ఆ తల్లి అందిస్తుంటే అవన్నీ ఇక్కడ పదిలపరుచుకోకుండా విశ్వమంతా వ్యాప్తి చెందాలి, ఎలాగైనా ఈ త్రికళ సిద్ధాంతాన్ని మీకందరికీ అందచేయాలనే నా ముఖ్య ఉద్దేశ్యం. నా తపన తపస్సు ఫలించింది, ఆ తల్లి అందించింది, మీకు అందిస్తున్నాను. ఈ త్రికళ తత్వముతో త్రికోణములలో ప్రతి వారం ఇక మీదట అతి ముఖ్యమైన త్రిలోక జ్ఞానాన్ని, త్రికళా జ్ఞానాన్ని, త్రికాల జ్ఞానాన్ని మీకు అందచేయాలనుకుంటున్నాను. ఆ త్రికాల జ్ఞానమే, ఈ త్రికోణమే నిత్యం మీ ఇంట అదృష్ట తరంగాలు ప్రవేశించాలని వారం వారం ఒక వరంగా త్రికాల జ్ఞానాన్ని మీకు అందచేస్తున్నాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते, महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते మీన ధనలక్ష్మి ముద్ర ఇది. नमोस्तुते. ఇక్కడున్న అనేక మీనములు ఇంకా సేపట్లో శ్రీహరి వక్షస్థల నివాసిని అయిన సిరి తల్లి ఆ హరి నుండి ఏకమై ఇలా మీనావతార మూర్తిగా, మీన ధనలక్ష్మిగా సాక్షాత్కరిస్తుంది. తప్పనిసరిగా ఈ హరిద్ర ముద్ర నుండి మీకందరికీ ఆ తల్లి
మీ ఇంట కనకదార పంట కురిపించాలనే ఈ శక్తివంతమైన ముద్రని మీనరాశి వారికే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మీన ధనలక్ష్మి ముద్ర నుండి అనుగ్రహ తరంగాలు అందాలని నా మనోనేత్రానికి అందిన ఈ అతి పవిత్రమైన ముద్రని ఈ వారం వరంగా అందిస్తున్నాను. नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। అనేక జలచరాలతో మీనతత్వముతో సముద్ర క్షీర తనయగా అమృతంతో పాటు పంచకళ్యాణితో పాటు మరకత రత్నంతో పాటు కామధేనువుతో పాటు వృక్షం అనే అతి శక్తివంతమైన కోరినవన్నీ కోరికలు తీర్చే ఆ వృక్షరాజముతో పాటు ఆ సిరుల తల్లి ఈ లక్ష్మి అవతరించింది. మీనతత్వముతో ఆ శ్రీహరి వక్షస్థలములో పద్మ నిలయై ఈ విధముగా సాక్షాత్కరించిన ఆ సుందర దృశ్యాన్ని మీనతత్వములో అటు ఇటు లాభకరి శుభకరి మధ్య శ్రీకరి అయి దేదీప్యమానంగా నా మనోనేత్రానికి ప్రకాశవంతంగా ఈ విధంగా ఆమె చతుర్భుజములు 4 వేదాలై 4 మీనములై ఆమె యొక్క పాద పద్మములు అటు ఇటు 2 మీనములై పాజిటివ్ నెగిటివ్ అనే తరంగాల మధ్య నిత్యం మదనం చేయగలిగితే ఆ తల్లి అనుగ్రహ తరంగాలు మనకు తప్పనిసరిగా అంది తీరుతాయి. महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमः। ప్రపంచంలోనే అతి శక్తివంతమైనది మత్స్య వస్య యంత్రము. అటువంటి మత్స్యరూపిణి మీన ధనలక్ష్మి ముద్రయ్యై మీకందరికీ ఆ తల్లి అనుగ్రహ తరంగాలు అందచేయాలని ఆమె అంగాంగము మీనతత్వముతో చంచలతత్వముతో జలరూపమై త్రికళ జ్ఞానతత్వముతో శ్రీకరిగా శుభకరిగా లాభకరిగా త్రికాల తత్వముతో త్రికళ అని అదృష్ట తరంగాలన్నీ మీ ఇంట ప్రవేశించాలని ఆ తల్లి యొక్క అనుగ్రహ తరంగాల్ని మీ ఇంట ప్రవేశింపచేయాలని నా తపన తపస్సు. महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी జలజల పారే నీటిలో మీనములు తళతళలాడుతూ నయన మనోహరంగా తిరుగుతుంటే ఆ తల్లి అనుగ్రహ తరంగాలు తప్పకుండా మన ఆత్మ
పరమాత్మని పరవశింపచేస్తూ శ్రీహరి యొక్క కరుణా కటాక్షానికి తప్పకుండా అనుగ్రహ పాత్రులయ్యేలాగా ఈ ముద్రలు కలిగించి తీరుతాయన్నదే నా విశ్వాసము. ఈ చిత్ర దర్శనముతో ఆ తల్లి యొక్క చరణ కింకరణలు గల్లు గల్లుమని మోగుతూ మీ ఇంట కనకదార పంట పండించాలని, ఆ తల్లి యొక్క అనుగ్రహ తరంగాలు ఈ విధంగా కాస్మిక్ కిరణాలై తప్పనిసరిగా ఈ హరిద్ర వర్ణముతో బంగారు వర్ణముతో మీ ఇంట అదృష్టపు పంట పండించాలనేదే నా యొక్క ఆశయం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్ర ఈ సువర్ణలక్ష్మి ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడంతా ఈ త్రికళాజ్ఞాన సిద్ధాంతముతో నేను చిత్రించిన ఈ చిత్రం తప్పనిసరిగా తరతరాలు మీ ఇంట లక్ష్మి కొలువై ఉండాలన్నదే నా ఆకాంక్ష. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी. జై శ్రీమన్నారాయణ. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते.